పులికి కూరల్ని, పాముకి విషాన్ని ఇచ్చిన దేవుడు, మరి మనుషులకేమిచ్చాడు? మెదడిచ్చాడు. సో, దానివల్ల అనేకమైన సమస్యలు. ఆలోచనలు సృష్టించేది మనసైతే, ఆ ఆలోచనల ఎనకాల తిప్పేది మెదడు. ఎందుకు? అసలు ఈ ధ్యానంలో కూర్చుంటే, ఈ ధ్యానం మనం చేయడం మొదలుపెడితే, మనం ఈ మెదడుని ఏ పరంగా మార్చుకోవచ్చు, అసలు ఈ మెదడు ఎలా వర్క్ అవుద్దో, ఈ సిరీస్‌లో మనం తెలుసుకుందాం. ఈరోజు అసలు మెదడు ఫంక్షనాలిటీ అండ్ ధ్యానంలో ఏం జరుగుద్ది మెదడుకి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. సో, అసలు మెదడులో మనకి న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏంటంటే ఒక్కొక్క సిగ్నల్ అంటే మన ఆలోచనలు వచ్చిన తర్వాత ఇవే సిగ్నల్ ఇస్తది. ఒక న్యూరాన్ 1000 న్యూరాన్లతో కనెక్ట్ అయ్యి ఉంటది. ఈ న్యూరాను ఎప్పుడైతే మనకి కోపం వచ్చిందనుకో, ఆ కోపం సంబంధించిన న్యూరాన్సే యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే మనకు బాధ అనిపించిందనుకో, ఆ బాధకు సంబంధించిన న్యూరాన్సే యాక్టివేట్ అయ్యి సిగ్నల్‌ని పంపిస్తాయి. అప్పుడు మనం ఒత్తిడికి గురవుతాం. రోజువారీగా మనం ఏం చేస్తాము, బాధ ఎక్కువ పడుతున్నాం అనుకోండి, లేదా స్ట్రెస్ ఎక్కువ పడుతున్నాం అనుకోండి, లేదా కోపం తెచ్చుకుంటున్నాం చిన్న చిన్న విషయాలకి. ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, చిన్న చిన్న విషయాలకే బాధపడడం ఎందుకంటే, మనం రోజు ఈ న్యూరాన్స్‌ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇలా ఈ న్యూరాన్స్ యాక్టివేట్ చేసేసరికి మీకు చిన్న విషయమైన, చిన్న సంఘటనైనా వెంటనే ఆల్రెడీ బలమైపోయిన న్యూరాన్స్ బాధకు సంబంధించి కానీ, కోపకు సంబంధించిన కానీ బలంగా తయారైన న్యూరాన్స్ వెంటనే యాక్టివేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గేమ్ ఆడుతున్నా. ఆ గేమ్‌లో నేను రోజు ఏం చేస్తున్నా యాంగ్జైటీ అంటే రోజు ఎవరొస్తారు? ఎక్కడ నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఈ లెవెల్ ఫెయిల్ అవుతున్నాను. ఇవన్నీ నేను నా మైండ్‌కి ఫీడ్ చేసుకుంటూ వస్తున్నా రోజు గేమ్ ఆడి. నేను కనుక ఈరోజు గేమ్ ఆడకపోతే, అదే గేమ్ కనుక నేను ఆడకపోతే, నాకు రోజు యాక్టివేట్ అయ్యే న్యూరాన్స్ ఈరోజు యాక్టివేట్ అవ్వకపోతే నాకు చిరాకొచ్చేస్తది. ఇరిటేషన్ వచ్చేస్తది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపిచ్చేస్తాం. దానికి కారణం ఏంటండి? రోజు యాక్టివేట్ అవ్వాల్సిన న్యూరాన్స్ ఈసారి యాక్టివేట్ అవ్వలేదు. దీన్ని ఎలా మార్చుద్ది? దీంట్లో మనం సైంటిఫికల్‌గా వర్డ్స్ మాట్లాడుకుంటే ఎమిగ్డలా మన బ్రెయిన్‌లో ఒక భాగం. అదేంటంటే మీకు భయాన్ని తీసుకొస్తది. అది మీరు ఎప్పుడైతే భయపడుతున్నారో ఆ ప్లేస్ అంతా పెరుగుతూ వస్తది. మనం పుట్టుకతో 2 ఫియర్సే ఉన్నాయండి. ఒకటి ఫియర్ ఆఫ్ హైట్స్, ఇంకోటి ఫియర్ ఆఫ్ సౌండ్. మిగతావన్నీ మనం సృష్టించుకున్నదే. మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాన్ని తీసేయడానికి ఈ ధ్యానం బాగా ఉపయోగపడుద్ది. ఇలా సృష్టించుకునే దానికి ఆ ఫియర్ న్యూరాన్స్ పెరిగి అవి ఎక్కడుంటే ఎమిగ్డలా అనే భాగంలో పెరుగుతూ మీకు చిన్న విషయానికే భయపడుతూ ఉంటారు. సో, ఇదే కనుక మీరు ధ్యానం ప్రాక్టీస్ చేస్తే ఆ పార్ట్ ష్రింక్ అవుద్ది. అంటే దగ్గరికయిపోతది. తగ్గిపోతది దాని ప్లేసు. అప్పుడు మీరు చిన్న విషయాలకు భయపడే వాళ్ళు కొద్దిగా ధైర్యంగా మారుతారు. సార్ ధ్యానం చేయగానే నాలో తెలియని ధైర్యం వచ్చింది సార్ అంటే ఎందుకంటారు? ఎన్నాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ లేదా యాంగ్జైటీగా మారుతూ లేదంటే చిన్న చిన్న వాటికే భయపడిపోతూ మనం జీవితాన్ని ముందరికి సాగిస్తున్నాం రోజు. ఏం జరుగుద్ది నా జీవితంలో? రేపేంటి? ఎల్లుండేంటి? నా ఎగ్జామ్ ఏమవుద్దని. ధ్యానం చేయగానే మీరు ఫస్ట్ ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రశాంతత. అంటే కొత్త న్యూరాన్స్ యాక్టివేట్ అయినాయి. అలా కొత్త న్యూరాన్స్ యాక్టివేట్ అయినప్పుడు ఎప్పుడైతే ఫియర్ భాగం తగ్గిందో ఆ ఎమిగ్డల్ దగ్గర కొత్త రెస్పాన్స్ స్టార్ట్ అవుద్ది. అంటే న్యూరాన్స్ కొత్త దాన్ని తీసుకుంటున్నాయి ఇప్పుడు. సో, ఆ పార్ట్ ష్రింక్ అవుద్ది. చూసారా? భయం పోవాలన్నా మనకు ధ్యానం కావాలి. నెక్స్ట్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగంలో మనం డిసిషన్ మేకింగ్ జరుగుద్ది. అంటే క్రిటికల్ థింకింగ్ కానీ, లేటరల్ థింకింగ్ కానీ, మనం ఏదైనా నిర్ణయం సరిగ్గా తీసుకోవాలనుకున్నా కానీ, సార్ నాకు తెలుసు నేను అటువైపు వెళ్తే బాగుంటది. కానీ నాకు తెలియక ఇటువైపు వెళ్ళిపోయాను. అంతే బురదలో పడి డాన్స్ ఏసాను సార్ అంటారు మనం. తెలిసినా కూడా నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడానికి కారణం ఈ భాగమే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. సో, దీనివల్ల ఏం జరుగుద్దంటే మన డిసిషన్ భాగం కన్‌ఫ్యూజ్డ్ అయిపోతది. మనం ఎప్పుడైనా సరే మన జీవితంలో కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాం, నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అన్నప్పుడు మనం ఫస్ట్ కూర్చోవాలి. ఎందుకంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో రకరకాల డిసిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 2+2 4 అంటారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకుందాం. 2+2 4 అని చెప్పి ఇమ్మీడియేట్‌గా కొంతమందికి మ్యాథమెటికల్ ఆపరేషన్ జరుగుద్ది ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో. కానీ కొంతమంది 1 టేక్ 2 ఫింగర్స్ 1 1 యాడ్ అనదర్ 2 1 1 4 సో ఇలా లెక్కేస్తారు. వీళ్ళకేంటంటే ఆ కార్టెక్స్‌లో కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఉంటారు. వాళ్ళకి 4 అనే ఆన్సర్ తెలిసినా కూడా
వాళ్ళకి మళ్ళీ క్లారిటీ రావడానికి ఒక క్వశ్చన్కి మన ఆన్సర్ తెలిసినా కూడా కన్ఫ్యూజ్డ్లో వేరే ఆన్సర్ రాసేస్తాం. దానివలన ఏంటంటే మన డిసిషన్ మేకింగ్ రాంగ్ అయిపోతుంది. కానీ ధ్యానం చేయడం వల్ల, మీరు ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఆ డిసిషన్ అనేది కొద్ది కూల్ డౌన్ అయ్యి క్లమ్జినెస్ అంతా పోయి మీ కన్ఫ్యూజన్ అంతా ఒక చోట ఆగి ఫస్ట్ ఒక ప్రశాంతంగా ఫీల్ అవుతారు, రిలాక్స్ అవుతారు. వెన్ ఎవర్ యూ ఫీల్ రిలాక్స్ యూ కెన్ థింక్ క్లియర్లీ. అంటే మనం ఎప్పుడైతే రిలాక్స్గా పీస్గా ఉన్నామో, స్ట్రెస్ లేకుండా ఉన్నామో అప్పుడు మన ఆలోచనలు సరిగ్గా ఉంటాయి. ఇప్పుడు హడావుడిలో నిర్ణయం తీసుకోవడం కానీ, కోపంలో నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏం జరుగుద్దండి, మనకే ఇబ్బంది. మనమే తప్పుడు డిసిషన్ తీసుకుని, మనమే తప్పుడు స్టేట్మెంట్లోకి వెళ్ళి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి కోపంలో ఇంకో 2-3 మాటలు ఎక్స్ట్రా మాట్లాడేసేసరికి ఇబ్బంది ఎక్కడ జరిగింది, మన జీవితంలోనే జరిగింది. సో డిసిషన్ మేకింగ్ కూడా మనం సరిగ్గా తీసుకోవాలంటే ధ్యానం ఉపయోగపడుద్ది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ స్ట్రాంగ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చి హిప్పో క్యాంపస్. ఇక్కడ మీ మెమరీ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఇక్కడే జరుగుద్ది. ఈఐ ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే చూడండి, రోజు మనం ఎన్నెన్నో చిరాకుల్లో ఉంటాం. అంటే ఒక ఆఫీస్ ప్రెషర్ కానీ, స్కూల్లో వర్క్ కానీ, ఏదో ఒక చిరాకుతో మనం ఇంటికి కానీ లేదంటే మీ కొలీగ్ని కానీ ఎవరో ఒకరిని మీట్ అవుతాం. ఇక్కడ మీకు ట్రిగర్ అయిన చిరాకు ఎక్కడైందండి, ఏ ఆఫీస్ దగ్గర జరిగింది లేదా స్కూల్లో జరిగింది, అంటే ఒక్క చోట. కానీ ఇది ట్రిగర్ అయ్యింది మనం ఎక్కడ చూపిస్తాం, వేరే వాళ్ళ మీద చూపిస్తాం. ఎందుకు అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటారు దీన్నే. మనకి జరిగిన చోట వదలలేక దాన్ని క్యారీ చేసుకుంటూ జీవితకాలం మనం గతాన్ని తలుచుకుంటూ, కొంతమంది గతాన్ని తలుచుకుంటూ నాకు ఇది బ్యాడ్ జరిగింది, ఫ్యూచర్ గురించి భయం వేస్తుంది. సో ఆ భయాన్ని ఇప్పుడు ఈ వాస్తవంలోకి మనం తీసుకొచ్చేస్తాం. ఎందుకు? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఈ హిప్పో క్యాంపస్ కూడా ఇప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, నేను మళ్ళీ ప్రతి చోట మనకి ధ్యానమే ఉంది. ఎందుకు? ఈ హిప్పో క్యాంపస్ కూడా మనకి ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని మార్చుద్ది. ఏది ఎక్కడితో వదిలేయాలి, నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా మారుద్ది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటాం అంటే మళ్ళీ ధ్యానం. హిప్పో క్యాంపస్లో మనం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చేసుకోవాలి, మెమరీని పెంచుకోవాలి అంటే మళ్ళీ ధ్యానమే. ఎలా జరుగుద్ది అంటే, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ప్రశాంతంగా మారుతారు, కొత్త న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను ఇది వినండి కరెక్ట్గా, ఒక న్యూరాన్ వచ్చి 1000 న్యూరాన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ 1000 న్యూరాన్స్ లక్షల న్యూరాన్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇలాగా 86 బిలియన్ న్యూరాన్స్, దాదాపు 86 బిలియన్ న్యూరాన్స్తో మన బ్రెయిన్ తయారవుద్ది. ప్రతి న్యూరాన్కి ఎప్పుడైతే ఒక థాట్ కానీ ఒక ఎమోషనల్ కానీ స్ట్రైక్ అయిందో అది ఒక చిన్న ఎలక్ట్రిసిటీని విడుదల చేస్తుంది, అంటే లైట్నింగ్ ఎలక్ట్రిసిటీ కింద. దీన్ని మనం సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతే, ఈ గజిబిజి గందరలో న్యూరాన్స్ సరిగ్గా కనెక్షన్ లేకపోతే, అంటే సరిగ్గా దాని ప్రణాళిక రోజు జరిగేది మార్చుకోకపోతే ఎప్పుడైనా సరే న్యూరాన్స్ కొత్తగా మార్పు చెందుతాయి. మనం ఏదైనా కొత్త సంఘటన నేర్చుకుంటే కొత్త న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. నిన్నటి దాకా మీరు బాధలో ఉన్నారు, ఈరోజు సంతోషంగా ఉన్నారనుకోండి, ఈ సంతోషం ఇచ్చే న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. సో దాని గురించి ఈ ధ్యానం అనేది కంపల్సరిగా మనకి యూజ్ అవుద్ది. సైంటిఫికల్గా కూడా మీరు డాక్యుమెంటేషన్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ధ్యానం చేయడం వల్ల బ్రెయిన్లో న్యూరాన్స్ మార్పు చెందినయా లేవా, డస్ రియల్లీ న్యూరాన్స్ చేంజెస్ వెన్ వీ డూ మెడిటేషన్ అనేది మీరు విత్ సైంటిఫికల్ ప్రూఫ్ కింద కూడా చూడొచ్చు. చాలామంది శాస్త్రవేత్తలు కానీ, పెద్ద వాళ్ళు కానీ, వాళ్ళ మైండ్ సెట్ అంతా ధ్యానం వల్ల, మెడిటేషన్ వల్ల వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు. దానివల్ల ధ్యానం ప్రతి చోట మనకి ఉపయోగపడింది. ఇలా ఒక న్యూరాన్ మిగతా న్యూరాన్స్తో కనెక్ట్ అయ్యి, అంటే ఈ 86 బిలియన్ న్యూరాన్స్, ఈ కనెక్షన్ని మనం న్యూరల్ నెట్వర్క్ అంటాం. ఇప్పుడు ఈ కనెక్షన్లో మార్పు చెందుతోంది, అంటే మన నడవడిక కూడా, హ్యాబిట్స్ కూడా ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉన్నాయి. ఇది కూడా మార్పు చెందాలి అంటే దీన్ని ప్రాసెస్ని ఏమంటారంటే న్యూరోప్లాస్టిసిటీ. అంటే కొత్త న్యూరాన్స్ని తయారు చేసే ప్రక్రియని మనం న్యూరోప్లాస్టిసిటీ. మన బ్రెయిన్లో కొత్త న్యూరాన్స్ని, అంటే నిన్న మొన్న అంతకుముందు అలా రోజు మన జీవిత నడవడికలో ఒకే పద్ధతిలో వెళ్తూ అదే న్యూరాన్స్ని మనం యాక్టివేట్ చేస్తుండగా, ఇంకా మన ఈరోజు కూడా అయ్యే న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వాలని చెప్పి కోరుకుంటే, ఎందుకంటే అంత బలంగా అయిపోతాయి. దాన్ని మనం మార్చి కొత్త న్యూరాన్స్ వైపు క్రియేట్ చేయాలి అంటే మనకి ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. సో ఈ సిరీస్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే, అసలు న్యూరాన్ అంటే ఏంటి, న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి, డిసిషన్ మేకింగ్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఏంటి, భయం అంటే ఏంటి. మనం ఈ భయం వల్ల కూడా మన జీవితంలో చాలా మారుతుంది.
చాలా మనం చేయాలనుకున్నది కూడా చేయలేం. అమిగ్డలా అంటారు దీన్ని. ఈ పార్ట్‌ని అమిగ్డలా అంటారు భయాన్ని. అలాగే హిప్పోకాంపస్ మన బ్రెయిన్‌లో మెమరీని అండ్ అగైన్ ఎమోషనల్ బ్యాలెన్స్‌ని కూడా ఈ పార్ట్‌లో జరుగుద్ది. సో, మనం రోజు నిన్నటికి ఈ రోజుకి మార్పు చెందాలంటే, మీ నడవడిక మారాలి అంటే, మీ జీవితం మారాలి అంటే దానికి ధ్యానం. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మీరు ఎక్కడున్నా అక్కడ ప్రశాంతంగా అయిపోండి. అసలు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడు మీరు ప్రశాంతంగా అయిపోండి. కూర్చోండి ప్రశాంతంగా ఆపి. ఒక్క 2 నిమిషాలు ఆపండి. కళ్ళు మూసుకోండి. వేళ్ళని కలపండి. లెగ్స్‌ని క్రాస్ చేసుకోండి. కుర్చీలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా జస్ట్ ఓవర్‌లాప్ చేసుకోండి లెగ్స్‌ని. కళ్ళు మూసుకొని ఇప్పుడు ధ్యానం చేయండి. నేను చెప్తుంది మాత్రమే వినండి. మీరు సృష్టికర్త. మీకు భయాలు అంటూ ఏమీ లేవు. ఎమోషనల్ ట్రిగ్గర్స్ అన్నీ మీరు కాదు. దేనివల్ల జరిగిన దాన్ని మీరు ఇప్పుడు క్యారీ చేయట్లేదు. ఎంత టెన్షన్‌లో ఉన్నా రిలాక్స్‌లోకి వెళ్తున్నారు. మీ శ్వాసను మాత్రమే మీరు గమనిస్తున్నారు. అన్ని న్యూరాన్స్ ప్రశాంతంగా మారి హ్యాపీగా ఎటువంటి డిస్టర్బెన్స్ మీ బ్రెయిన్‌లో కలగకుండా హ్యాపీగా ధ్యానం చేస్తూ మీ శ్వాసను మీరు గమనిస్తున్నారు. మీ శ్వాసే మీకు ఇప్పుడు గురువు. స్లోగా మీ బ్రెయిన్ కూల్ అయ్యింది. మీ బాడీ మొత్తం రిలాక్స్ అయ్యింది. హ్యాపీగా ఉన్న న్యూరాన్స్ అన్నీ ఇప్పుడు యాక్టివేట్ అయినాయి. మొహంలో ఒక్క చిరునవ్వు. సంతోషంగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్నారు. మీ శ్వాసను మీరు గమనిస్తున్నారు. మీ భయం, మీ బాధ అన్నీ ఆగిపోయినాయి ఈ క్షణంలో. హ్యాపీగా ఉన్న న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అయినాయి. మీ మొహంలో ఒక చిరునవ్వు, కళ్ళల్లో వెలుగు. హ్యాపీగా ధ్యానం చేయండి. అలానే కళ్ళు మూసుకొని మీ శ్వాసను మాత్రమే మీరు గమనించండి. ఎటువంటి ఆలోచన మీరు కాదు, ఎటువంటి కోపము మీరు కాదు, ఏ బాధ మీది కాదు. సంతోషమే మీకు జీవితం. అటువంటి సంతోషం ఇప్పుడు మీ గుండెల్లో నిండుతున్నట్టు, మీ మొహంలో చిరునవ్వుతో మీ శ్వాసను మీరు గమనిస్తున్నారు. లాస్ట్ 30 సెకండ్స్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు గుండెల్లో నిండిన సంతోషంతో అదే చిరునవ్వుతో మీ వేళ్ళను, మీ చేతి వేళ్ళను కళ్ళ మీద పెట్టుకొని స్లోగా హ్యాపీగా నవ్వుతూ కళ్ళు తెరవండి. చూసారా, 2 నిమిషాల ధ్యానంలో మీరు నిజంగా సంతోషం వైపు మార్గం వెళ్ళిందా లేదా? ఈ ధ్యానంలో మొహంలో చిరునవ్వు వచ్చిందా లేదా? సో మీకు ఈ ధ్యాన అనుభవం ఎలా అనిపించింది? మీ సంతోషాలు, మీ బాధలు ఏంటో కామెంట్ చేయండి. దాన్ని మనం ఎలా మార్చుకోవాలనేది మనం తెలుసుకుందాం. ఈ సిరీస్లో ఈరోజు భాగం పూర్తయింది. వచ్చే సిరీస్లో ఇలానే సైంటిఫికల్గా మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఎలా రన్ అవ్వుద్ది, ఏంటి, దీని టెర్మినాలజీ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నలుగురికి షేర్ చేయండి. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు బాధ ఉందని చెప్పి జీవితం అంతా బాధ అని ఫిక్స్ అయిపోతే అదే తీరులో వెళ్తూ ఉంటుంది జీవితం. సో ఇప్పుడు మారాలనుకునే జీవితాన్ని ఈ ధ్యానంతో మార్చుకుందాం. సమస్యలు ఎక్కడ ఉన్నాయండి? మన మనసు తీసుకొచ్చే ఆలోచనలు, దానివల్ల వెనకాల పరిగెట్టే మనం మెదడు. వీటిని మనం కంట్రోల్ చేసుకుంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఫియర్ ఇవన్నీ తగ్గిపోతాయి. మీ అడుగుల్లో నా అడుగులు వేసుకుంటూ
మన ఈ మాటలే ఇన్నర్ టాక్స్.